నల్గొండ జిల్లాలో కురుస్తున్న జోరు వానలకు ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై పాలేరు వాగు ఉధృతికి సరిహద్దులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిహద్దు చెక్పోస్ట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 రోజులకు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు జాతీయ రహదారులు కూడా మొత్తం కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రామాపురం చెక్పోస్ట్ వద్ద భారీగా పాలేరు వాగు ఉధృతికి వరద అంతా రోడ్డు మీదకి వచ్చింది. హైవే మీదకి రావడంతో మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. దీంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలన్నిటి కూడా ఇక్కడే బ్లాక్ చేశారు. మొత్తం కూడా ముందుగానే నార్కట్పల్లి వద్ద అదేవిధంగా సూర్యాపేట వద్ద ఆ దారి మళ్లించి ఇతర మార్గాల ద్వారా వెళ్ళాలని చెప్పి అధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇటు చూసినట్లయితే చాలామంది హైవే వద్దకు వచ్చి బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా లారీలు ప్రైవేట్ వాహనాలలో వచ్చి చాలామంది దాదాపు నిన్నటి నుంచి కూడా ఇక్కడే పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు లారీలన్నీ కూడా దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల మేర మొత్తం నిలిచిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ నిలిచిపోయి లారీ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విధంగా అటు ఇటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అదేవిధంగా కోదా నుంచి ఖమ్మం వైపు వెళ్ళే రహదారి కూడా బ్లాక్ కావడంతో ఇక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మనతో కొంతమంది లారీ డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి, ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఇంటికాడ నుంచి ఉన్నామండి. మాకు తిండి తెప్పలు అనేది ఏమి లేవు, ఎవరు పట్టించుకోవట్లేదండి. అధికారులు ఎవరు స్పందించట్లేదు. ఇక్కడ మా పరిస్థితులు రోడ్ల మీద మరీ భయంకరంగా ఉంది. ఎన్ని లారీలు ఆగుంటాయండి? మొత్తం 3-4 కిలోమీటర్లు తీస్తే దాదాపు 200-300 లారీలు ఆగినాయండి. అది చెప్పండి మరి. అంటే నిన్న మీ ఓనర్లు ఉంటారు, వాళ్ళకి సమాచారం ఇచ్చారా? ఏం సుఖమేమో సార్ వాళ్ళు ఏం వింటారు వాళ్ళు? మేమేం చేయమంటున్నారు? పొజిషన్ ఏంటంటే 4 ఇడ్లీ పెడుతున్నారు, 50 రూపాయలు తీసుకుంటారు. నీళ్ళు ఏమంటేనేమో డబ్బా కొనుక్కోండి నీళ్ళు అంటున్నారు. హోటల్లో రేట్లేమో బండిపోతున్నవి. ఇవాళ బతకాలంటే ఇష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలి మన పరిస్థితి ఇప్పుడు అర్థం చేసుకోండి. నీళ్లు కొందామంటే 50 రూపాయలు అంటున్నాడు. మన ఏంటి పరిస్థితి మళ్ళీ? సో ఇది మాత్రం చూడవచ్చు. అంటే లారీ డ్రైవర్లు అందరూ కూడా చాలా తక్కువ వేతనంతో వాళ్ళు పనిచేస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు బ్లాక్ అయిన నేపథ్యంలో అంత భోజనం ఏర్పాట్లు కానీ లేకపోతే కనీసం త్రాగునీరు కూడా లభ్యం కావట్లేదు. ఏదన్నా కానీ కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అంటే డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేదు. తమకు అధికారులు స్పందించి కనీసం భోజన వసతి తాగునీటి వసతి కల్పించాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 200 నుంచి 300 లారీలు హైవే పైన బ్లాక్ అయిన అంటే ఆగిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, సూర్యాపేట జిల్లా.